పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 21వ శతాబ్దంలోనూ ప్రపంచంలోని చాలా మంది ప్రజల్లో మూఢనమ్మకాలు ఇంకా చావలేదు. కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా అనిపిస్తాయి. ముఖ్యంగా చదువుకున్న వారు కూడా మూఢనమ్మకాలకు బలవుతుంటారు. తాజాగా జరిగిన ఓ ఘటన ఒళ్ళు గగ్గురు పొడిచేలా చేసింది. తన శరీరంలో 15 ఆత్మలున్నాయని ఆమె భావించింది. సీట్ కట్ చేస్తే జ్యోతిష్యుడు చెప్పినట్లు చేసింది. చివరికి ఏమైందో మీరే చూడండి. నమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు పునాది లాంటిది. మూఢనమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డుగోడ లాంటిది. ప్రస్తుత సమాజంలో నమ్మకం అనే పేరులోనే మూఢనమ్మకాలు పాటించేవారు చాలా మంది ఉన్నారు. దయ్యాలు లేవు అనగానే దైవం ఉందా అని ప్రశ్నిస్తారు కొంతమంది. దైవం ఉంటే దయ్యం కూడా ఉన్నట్లే అంటారు. ఇలా మూఢనమ్మకాలకు సంబంధించి ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. దీనివల్ల వారికి మాత్రమే కాదు, వారి చుట్టూ ఉన్న వారి జీవితాలకు కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కర్ణాటకలోని విభూతిపూర్లో ఓ మహిళకు కడుపు నొప్పి సమస్య మొదలైంది. అది తగ్గించుకునే క్రమంలో లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఆమె శరీరంలో ఆత్మలున్నాయంటూ ఓ జ్యోతిష్యుడు నమ్మించి ముంచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విభూతిపూర్కు చెందిన ఓ మహిళకు 2023లో జీర్ణ సంబంధిత సమస్య మొదలైంది. ఆమె చేతులు కాళ్ళు కూడా వాచిపోయాయి. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి చెప్పింది. అయితే ఆమె ఆసుపత్రికి వెళ్లాలని సూచించకుండా ఓ జ్యోతిష్యుడిని సంప్రదించింది. సదరు మహిళ శరీరంలో ఆత్మలున్నాయని, 15 ఆత్మలు వెంటాడుతున్నాయని జ్యోతిష్యుడు నమ్మించారు. దుష్ట శక్తుల్ని దూరం చేయాలంటే పూజ చేయాలని చెప్పాడు. నిజమేనని అనుకున్న ఆ స్నేహితురాలు ఇదే విషయాన్ని బాధిత మహిళకి చెప్పింది. అయితే ఆమె కూడా ఇదే విషయాన్ని నమ్మింది. తన శరీరంలో నిజంగానే ఆత్మలున్నాయని భావించింది. జ్యోతిష్యుడు చెప్పినట్లు చెయ్యడానికి ఒప్పుకుంది. తన జాతకం ఫోటోలను అతడికి పంపించింది. ఆత్మలను వదిలించటానికి జ్యోతిష్యుడికి మొదట 151 రూపాయలిచ్చింది బాధిత మహిళ. ఆ తర్వాత ఏకంగా 1,00,000 రూపాయలిచ్చింది. కొన్ని రోజుల తర్వాత 4 లక్షల రూపాయలు పంపించింది. 2024 సెప్టెంబర్ 9వ తేదీన కోరమంగళ్లలోని ఓ హోటల్లో పూజలు జరిగాయి. ఆ పూజలో బాధితురాలు కూడా పాల్గొంది. పూజ చేసిన ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తాను మోసపోయానని భావించిన ఆ మహిళ జ్యోతిష్యుడికి ఫోన్ చేసింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అతడు డబ్బులు ఇవ్వలేదు. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. ఆమె నుంచి తప్పించుకొని తిరగసాగాడు. జ్యోతిష్యుడు ప్రవర్తనతో విసిగిపోయిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా నమ్మకాన్ని నమ్మొచ్చు, కానీ మూఢనమ్మకాలను నమ్మకూడదు అని అర్థమవుతోంది. మొదట సమస్య ఏంటో తెలుసుకోవాలి, తర్వాత నలుగురిని సంప్రదించాలి. కానీ అన్ని వేళలా మనం మూఢనమ్మకాలను నమ్ముకుంటూ కూర్చుంటే అది మనకు అడ్డుగోడలా ఉండి మన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయని చాలా సందర్భాలు చూసాం. అందుకే నమ్మకాలు ఎప్పుడూ మనుషులని బలవంతులుగా మార్చాలి, కానీ బలహీనులుగా చేసి అభివృద్ధికి అడ్డుపడకూడదంటున్నారు నిపుణులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.